రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్సు నిన్నటి వరకు ధైర్యంగా ఇంటి దగ్గర ఏ టైంకి లేచినా పర్వాలేదు, ఎట్లా చేసినా పర్వాలేదు. సో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఒక సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సో మనం ఒంటరిగా మొదలు పెడుతున్నాం కాబట్టి ఒక సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సో అక్కడ ఒక ఇండిపెండెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే పీర్ గ్రూప్లో వచ్చేటువంటి సమస్యలు, ఆ అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి డిఫికల్టీస్ సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా క్యాటర్ చేయటం ఈ పిల్లల్లో మొదలవ్వటానికి పునాది పడుతుంది. అవే తర్వాత మధుర జ్ఞాపకాల కింద మిగులుతాయండి. సో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా దీనికి యాడ్ అవుతాయండి. సో అట్లాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రెండో అంశం. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికండి సోషల్ ఇంటెలిజెన్స్. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఎట్లా అక్కడ అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్ళాలి. అందరూ రూమ్లో 3-4 ఉంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉందనుకోండి మా బాబే కాబట్టి, లేకపోతే మా అన్నో మా తమ్ముడో అని అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఓకే మన పిల్లవాడే కదా అని అలా మనం వదిలేస్తాం, కానీ అక్కడ అట్లా ఉండదు కదండి. సో వీళ్ళు ఇలాంటి డిఫరెంట్ పీపుల్ని 100 ఆఫ్ ద పీపుల్ ఉంటారు, 50 పీపుల్ ఉంటారు, 2000 ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఒకటి వాళ్ళకి they can study అనమాట. డిఫరెంట్ మైండ్ సెట్ పబ్లిక్ గా సోషల్ గా డిఫరెంట్. అవునండి, మనం అనుకున్న ఒక కోణంలోనే ఉండదు. అంతేకాకుండా ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇందులో కొంతమంది పిల్లలు ఒక డిఫరెంట్ వేస్లో వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటుందండి. సో అంటే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి ఎక్కువ అవకాశం ఉండాలి. అంటే ఆ ఉండే విధంగా హాస్టల్ ఉండాలి అనేటువంటిది నేను చెప్తున్నటువంటిది. సో ఈ విధంగా సోషల్ ఇంటెలిజెన్స్కి ఇలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. సోషల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది థర్డ్. ఈ మూడింటిని ఇస్తేనే 75% హాస్టల్ పాస్ అయినట్టు, లేకపోతే హాస్టల్ ఫెయిల్ అయినట్టు అని చెప్తున్నానండి నేను. ఇక నాలుగవది అకాడమిక్ అండి. సో అకాడమిక్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక స్టడీ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి, ఒక షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, ఒక టైం టేబుల్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఒక ఫోకస్ పెరిగేటువంటి అవకాశం ఉండాలి. ఫోకస్ పెరుగుతుంది అనేటువంటిది పేరెంట్స్ ఆశించే వేస్తారు. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. సో రెండవది ఏమిటంటే అక్కడ టీచర్స్ అందరూ కూడా, లేదా ల్యాబ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను వెంటనే ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది. సో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మూడవది ఏమిటంటే అండి, ఈ పిల్లలందరూ కలిపి చదవటంతో ఆ మంచి వాతావరణాన్ని